గుండె నిండా గుడిగంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. బాలు వాళ్ళ నానమ్మని తీసుకొని ఇంటికి వస్తాడు. వస్తుంటే ఇంట్లోకి వస్తుండగా ప్రభావతి మీనా హారతి పట్టుకొని వస్తుంటే ప్రభావతి నువ్వు ఇయ్యకు హారతి, రోహిణి అలాగే శృతి ఇస్తారు అనేసి అంటుంది. అప్పుడు రోహిణి అలాగే శృతి హారతి ఇవ్వడానికి వచ్చిన తర్వాత నానమ్మ గారు ఎందుకు మీనా లేదా మీనా హారతి ఇవ్వదా అనేసి అంటుంది. అప్పుడు బాలు అప్పుడు మీనానే అమ్మమ్మ ఈ ప్లేట్ రెడీ చేసి ఉంటుంది హారతి ప్లేట్, కానీ మధ్యలోనే ఏదో దారి దోపిడీ జరిగినట్టుంది, ప్రభావతి అమ్మనే అలా చేసి ఉంటుంది, వీళ్ళిద్దరు కోడలనే హారతి ఇవ్వమన్నట్టుంది అనేసి అంటాడు. అప్పుడు సత్యం ముగ్గురు కోడళ్ళు కదా, నాకు ముగ్గురు హారతి ఇవ్వండి అనేసి అంటాడు. అప్పుడు ముగ్గురు హారతి ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీనా అమ్మమ్మ గారు హ్యాపీ బర్త్డే అనేసి చెప్తుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మమ్మ గారు అని కూడా అంటుంది. అప్పుడు అమ్మమ్మ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీనాకి కిస్సు పెడుతుంది. పెట్టి చాలా సంతోషంగా ఉంది మీనా అనేసి అంటుంది. మీనా కళ్ళు మూసి అమ్మమ్మ గారి ఇంట్లోకి తీసుకెళ్తుంది. అప్పుడు అమ్మమ్మ గారు 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు అనేసి డెకరేషన్ చూపిస్తుంది. అప్పుడు అమ్మమ్మ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు ఇదంతా ఎవరు చేశారు, డెకరేట్ ఎవరు చేశారు అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి నేనే చేశాను అత్తయ్య అంటుంది. అప్పుడు అమ్మమ్మ గారు అమ్మో నువ్వు చేసావా, అయితే ఎక్కడో వర్షం పడుతుంది అనేసి నవ్వుకుంటూ అంటుంది. అప్పుడు బాలు అవునా షీలా డార్లింగ్ మా అమ్మే చేసింది, మా అమ్మ చేయడం వల్లే ఇక్కడెక్కడో వర్షం పడుతుంది అనేసి తను కూడా నవ్వుకుంటా అంటాడు. అప్పుడు సత్యం అమ్మ నీకు 75 సంవత్సరాలు పూర్తిగా గడిచిపోయాయమ్మ, నువ్వు ఎన్నో కష్ట సుఖాలు చూసుంటావు, ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శుంటావు, అన్ని విషయాల గురించి నీకు తెలుసమ్మా, ఇప్పుడు నువ్వు మా అందరికీ ఆశీర్వాదం ఇవ్వమ్మా అనేసి అంటాడు. అని చాలా హ్యాపీగా ఉంటాడు సత్యం. అప్పుడు శృతి అమ్మమ్మ గారు మీరు ఇలా యాక్టివ్గా ఉండడానికి ఏంటి కారణం, మీరు ఇలా యంగుగా ఎప్పుడు ఆనందంగా ఉండడానికి ఏంటి కారణం అనేసి అంటుంది. అప్పుడు అమ్మమ్మ గారు మీరు ఏదైనా పని చేస్తాననుకో ఆ పనిలో లీనమైపోయి ఏ పని చేసినా కూడా యాక్టివ్గా ఉంటారమ్మా, ఇలా ప్రభావతిలాగా ఇంట్లోనే కూర్చొని ఏ పని చేయకుంటే అలా సోమరిపోతులా అయిపోతారు, ఎప్పుడైనా ఏదైనా పని చేస్తే హ్యాపీగా ఉండొచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు అనేసి చెప్తుంది. అప్పుడు రోహిణి కూడా అమ్మమ్మ గారు మా పార్లర్కు వచ్చేవాళ్ళు 40 సంవత్సరాల వాళ్ళే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అంటున్నారు, కానీ మీరు మాత్రం ఇలా యాక్టివ్గా ఎలా ఉంటున్నారు అనేసి అంటుంది. అప్పుడు అమ్మమ్మ గారు ఏం లేదమ్మా ఎప్పుడు పని చేయాలి, నేను ఇంట్లో పని చేసుకుంటాను, మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళి పొలం పనులు కూడా చూసుకుంటానమ్మా అనేసి చెప్తుంది. అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటుంది అమ్మమ్మ గారు. అప్పుడు అమ్మమ్మ గారు మీరు ఎలాగైనా నా బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు, కానీ నా మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇస్తే మాత్రం నేను వాళ్ళకి ఊహించని గిఫ్ట్ ఒకటి తీసుకొచ్చాను వాళ్ళకి ఇస్తాను అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి ఏం తీసుకొచ్చారు అత్తయ్య అంటుంది. అప్పుడు అమ్మమ్మ గారు నేనేం తీసుకొచ్చానో ఎవరికి చెప్పను, బర్త్డే రోజే చూడండి అనేసి అంటుంది. అని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత బాలు మీనా అమ్మమ్మ గారికి ఏమి ఇష్టమైందో నాకు తెలుసు మీనా, అమ్మమ్మకి ఏది ఇష్టపడుతుందో నాకు తెలుసు అనేసి అంటుంది. మీనా కూడా ఎవరికన్నా మీకే తెలుసు అమ్మమ్మ గారికి, చిన్నప్పటి నుంచి మీరు అమ్మమ్మ గారి దగ్గరే ఉన్నారు అనేసి అంటుంది. తర్వాత మనోజ్ రోహిణి వాళ్ళు కూడా అమ్మమ్మ గారికి ఇష్టమైన గిఫ్ట్ ఇస్తే అమ్మమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఆమె అమ్మమ్మ గారు ఏదో గిఫ్ట్ తీసుకొచ్చారంట కదా మనకే ఇస్తుంది అనేసి రోహిణి అంటుంది. రోహిణి నేను ఎలాగో పార్లర్లో చేస్తాను కదా అమ్మమ్మ గారిని బాగా రెడీ చేస్తాను అనేసి అంటుంది. అప్పుడు మనోజ్ సరేలే అనేసి అంటాడు. శృతి కూడా అమ్మమ్మ గారికి ఏదైనా ఇష్టం వచ్చింది ఇవ్వాలి అనేసి రవితో అంటుంది. రవి నేను ఎలాగో వంటలు బాగా చేస్తాను కదా కేకు రెడీ చేస్తాను అనేసి చెప్తాడు. అప్పుడు శృతి సరేలే చెయ్యి, నువ్వు కేకు రెడీ చేయి, అమ్మమ్మకి నచ్చేలాగా మనకి గిఫ్ట్ ఇస్తుంది అనేసి అంటుంది. తర్వాత ప్రభావతి సత్యం కూడా వాళ్ళు కూడా అమ్మకి ఏ గిఫ్ట్ ఇవ్వాలని మాట్లాడుకుంటారు. ప్రభావతి మీ అమ్మకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా నాకు చెప్పండి అనేసి అంటుంది. అప్పుడు సత్యం అమ్మ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకని నాకు చెప్పింది అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి నేనే ఏదో ఒక గిఫ్ట్ ఇస్తానులేండి మీ అమ్మగారికి అనేసి అంటుంది. తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్లో అందరూ ఉంటారు. అక్కడ మీనా సత్యంని అలాగే సత్యం వాళ్ళ అమ్మని వీడియో తీస్తూ ఉంటుంది. అప్పుడు ఎందుకమ్మ వీడియో తీస్తున్నావు అని సత్యం అడిగితే ఏం లేదు మామయ్య గారు ఈ వీడియో తీసి అమ్మమ్మకి సెండ్ చేస్తాను, అమ్మమ్మ ఎప్పుడైనా ఈ వీడియో చూసుకొని చాలా హ్యాపీగా ఉంటుంది, నా 75వ పుట్టినరోజు ఇలా జరిగిందని వీడియో చూసి చాలా హ్యాపీగా ఉంటుంది అనేసరికి అమ్మమ్మ గారు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. బాలేడి అనేసి మీనాని అడుగుతుంది అమ్మమ్మ గారు. అప్పుడు మీనా నీకేమి మీ మనసుకి ఇష్టమైన ఏదో ఒకటి గిఫ్ట్ తీసుకురావాలని ఆయన బయటికి వెళ్ళాడు, గోల్డ్ కోసం వెళ్ళాడు, డబ్బులు దొరకాయో దొరకలేవో అనేసి మీనా టెన్షన్ పడుతూ ఉంటుంది.